హలో గైస్, గుడ్ మార్నింగ్. యాక్చువల్లీ నేను రికార్డింగ్ చేశానండి. సారీ, అది కొంచెం రికార్డింగ్ అవ్వలేదనుకుంటా, మిస్ అయింది. మన ట్రేడ్ కంప్లీట్ అయిపోయింది. ఎంట్రీ ఇక్కడ తీసుకున్నామండి. దీని ఒక లోనే బ్రేక్ డౌన్ కోసం పెట్టాము. మన ఎంట్రీ చూపిస్తాను. ఇదే ప్రీమియం చార్ట్లో మనం ఎంట్రీ తీసుకున్నాము. ప్రాఫిట్ వచ్చి 15,000 వచ్చిందండి. మన ఆర్డర్ బుక్లోకి వెళ్దాం. 921కి ఎంట్రీ తీసుకున్నాను. 929కి ఎగ్జిట్ అయిపోయాను. 417, 456 ఆల్మోస్ట్ ఒక 45 పాయింట్స్ తీసుకున్నామండి. ఓకే, సారీ అండి, లైవ్ రికార్డ్ అవ్వలేదు, అది నేను అనుకున్నాను. ఓకే, నో ప్రాబ్లం. మీ సబ్జెక్ట్ నేర్చుకోవడానికి ఏముంది, చూపించడం సరిపోతుంది. 921కి ఎగ్జాక్ట్లీ మనం ఇక్కడ ఎంటర్ అయ్యాం. డౌన్ ట్రెండ్ ఎంటర్ అయ్యాం. రీజన్ ఏం లేదు. బిగ్ క్యాండిల్ ఫామ్ అయింది. ఈ క్యాండిల్ బ్రేక్అవుట్ క్లోజింగ్ ప్రైస్ వరకు మనం స్టాప్ లాస్ పెట్టుకున్నాం. ఇది వెళ్ళదని కాన్ఫిడెన్స్తో దీని ఒక బ్రేక్ డౌన్ కోసం పెట్టాము. మన లక్ ఏంటంటే 921 ఎంట్రీ తీసుకోగానే ఇట్ విల్ బీ కమింగ్ వెరీ క్విక్లీ అండ్ ఫాస్ట్. 8 minutesలో మన ట్రేడ్ కంప్లీట్ చేసి మన టార్గెట్ ఇచ్చేసింది. ఎగ్జిట్ అయిపోయామండి. ఒకటే రీజన్, డౌన్ ట్రెండ్లో వెళ్ళింది. వీళ్ళ కోసం నేను టార్గెట్ చేశాను. ఇక్కడ నుంచి వీళ్ళ దగ్గరికి ఈ క్లోజింగ్లో ఉన్న వాళ్ళు వాల్యూమ్ దానికోసం క్లోజ్ చేశాను. వీళ్ళ దగ్గర నుంచి వీళ్ళని క్లోజ్ చేశాను. బట్ మన పాయింట్, మన టార్గెట్స్ ఇస్ కంప్లీటెడ్ అండ్ ట్రేడ్ ఈజ్ ఆల్సో ఎగ్జిటెడ్. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్ అండి? మీకు ఇండియా విక్స్ ఎప్పటి నుంచో పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చాను. అండ్ ఇండియా విక్స్ అంటే ఏం లేదంటే ఇట్స్ వాల్యూమ్ వాలటిలిటీ ఇండికేటర్ అండి. ఇండియా విక్స్ అనేది ఇప్పుడు మనం సపోజ్ లైక్ ఎగ్జాంపుల్ మీకు లైవ్లో ఎందుకు చూపిస్తాను అని అంటారంటే, మీకు ప్రీమియం చార్ట్ ఓపెన్ చేస్తాను. ప్రీమియం చార్ట్లో 57,600 ఇదిగోండి. మనం ఈ ప్రీమియం చార్ట్లో మనం ఎంట్రీ అయిన ప్లేస్ 921 ఎగ్జాక్ట్లీ ఇక్కడ. ప్లేస్లో 921 ఎగ్జిట్ అయింది. ఇక్కడ చూసారా 921. ఇండియా విక్స్లో చూడండి 921. ఇక్కడ నుంచి విక్స్ పెరిగింది. అంటే విక్స్ పెరిగితే మన ప్రీమియమ్స్ అనేవి పెరుగుతాయి. ఈ ప్రీమియమ్స్ ఉంటాయి కదా, ఈ ప్రీమియమ్స్ అనేవి ఏమవుతాయండి, అవి ఇంక్రీజ్ అవుతాయండి. ఇవి ప్రీమియమ్స్ అనేవి మీకు ఆప్షన్ చైన్ చార్ట్లో కూడా మీకు కనిపిస్తూ ఉంటుంది. నేను ఓపెన్ చేసి అది కూడా చూపిస్తాను. ఇక్కడ ఉంటాయి ప్రీమియమ్స్ అని. ఇక కాల్ ప్రీమియమ్స్, పుట్ ప్రీమియమ్స్. ఈ కాల్ పుట్లు గురించి కూడా ఎగ్జాక్ట్లీ ఎట్ ద మనీలోనే మనం ఎప్పుడు నేను స్ట్రైక్ ప్రైస్ తీసుకుంటాను. 57,000 అనేది ఇది ఎట్ ద మనీ అంటారు. టోటల్ సైడ్ ఉన్నవన్నీ అవుట్ ఆఫ్ ది మనీ, ఇవి ఇన్ ద మనీ అని అంటారు. అది మీకు ఆప్షన్ చైన్ అడ్వాన్స్ దాంట్లో నేను మీకు అది క్లియర్గా చూపిస్తాను. సో ఇప్పుడు మీకు ఏంటంటే ఎట్ ద మనీలోనే ఎప్పుడు ట్రేడ్ తీసుకుంటానండి. దీని గురించి చాలామంది పీఈసీ అని వీడియోలు చేశారు. ఇదిగోండి, వీటిని కాల్స్ అంటారు, వీటిని పుట్స్ అంటారు. మనం అప్ సైడ్ వెళ్తున్నప్పుడేమో ఈ డైరెక్షన్లో పైకి వెళ్తుంది అనుకున్నప్పుడు సిఈ కొంటాము, కింద సైడ్కి వస్తుంది అన్నప్పుడు పీఈ కొంటాము. ఇజ్ ఇట్ వెరీ సింపుల్. మీకు డైరెక్షన్ అర్థం కావాలి. డైరెక్షన్ కిందకి వెళ్తుందంటే పీ తీసుకోవాలి, సిఈ అండి ఇది. నేను వెరీ సింపుల్ అంటున్నాను కదండి. బిగినర్స్ ఎవరిని వచ్చేసి దాన్ని చూసేసి వెంటనే అక్కడికి వెళ్ళి బై చేద్దాం, తక్కువలో వస్తుంది కదా అని చెప్పి చేయకండి. అవుట్ ఆఫ్ ది మనీలో అసలు చేయొద్దు. ఇటు సైడ్ ఉన్న వాటిలో ప్రీమియం టీటీడీకి అనేది ఎక్కువ ఉంటుంది. ఇటు సైడ్ ఏం చేస్తారంటే ఈ డైరెక్ట్ మన ఈ యొక్క 57,600 కాలు పుట్టిన కనుక సెల్ చేస్తే అది షార్ట్ స్ట్రాడల్ అవుతుంది. ఇక్కడ ఇటు సైడ్లో మన ఇంద మనీలో కనుక వాళ్ళు 57,400ని పుట్టిని షార్ట్ చేస్తే, కాల్ని కనుక 57,800 కాల్ షార్ట్ చేస్తే ఇది షార్ట్ ట్రయాంగిల్ అయిపోతుంది. ఇవి స్ట్రాటజీస్ అండి. ఎక్కువగా నార్మల్గా మీకు వీటి షార్ట్ స్ట్రాటజీని బిల్డ్ చేసి వీళ్ళు సెల్లర్స్ ఉంటారు ఇక్కడ వీళ్ళు. సో ఇక్కడ సపోర్ట్ అండ్ ఇటు రెసిస్టెన్స్ కింద కన్వర్ట్ అవుతాయి అవి. అది మీకు బాగా అడ్వాన్స్డ్ అది. మీకు అది ఇన్ఫిషన్ ఫర్దర్ వీడియోలు చూపిస్తున్నాను. ఇది ఎందుకు చూపిస్తానంటే, మీరు స్ట్రైక్ ప్రైస్ సెలెక్ట్ చేసేటప్పుడు కూడా చాలా కన్ఫ్యూజన్ అవుతారు. ఇప్పుడు సపోజ్ 57,600 ఉంది. ఎట్ ద మనీలోనే మీరు ఎప్పుడు కూడా సెలెక్ట్ చేసుకుంటే ఇట్స్ బెటర్ అండి. ఇదిగోండి, ఇది ఇప్పుడు మీకు ఎట్ ద మనీ, ఇది 700 కూడా తీసుకోవచ్చు, కొంచెం నియర్ బై అటు ఇటు ఉంది కాబట్టి. సో నేను ఎందుకంటే నాకు డైరెక్షన్లో కింద వైపు వస్తుందని నాకు కన్ఫర్మేషన్ ఉంది కాబట్టి నేను 600 తీసుకున్నాను. సో మనం ప్రీమియం తక్కువలో ఉంటుంది. అదే మీరు 700 ప్రీమియంకి వెళ్ళారనుకోండి, ఎందుకంటే 700 ప్రీమియం కొంచెం ఎక్కువ ఉంటుంది, 600 అనేది తక్కువ ఉంటుంది. సో నేను దానికోసం సెలెక్ట్ చేసుకున్నా. మీకు డైరెక్షన్ తెలిసినప్పుడు మాత్రమే మీరు అర్థమవుతుంది. మీరు కొంచెం అవుట్ ఆఫ్ ది మనీలోకి వెళ్ళినా కానీ సక్సెస్ అవుతారు. లేదంటే మీ ప్రీమియం డికే అనేది బాగా జరుగుతూ ఉంటుంది. ఓకే, ఇండియా విక్స్ అనేది సింపుల్ అండి. ఇట్స్ విట్. ఇప్పుడు ఇది 11లో ఉంది. 11 అంటే నాకు తెలిసి చాలా తక్కువ, బయర్స్కి కొంచెం అనుకూలంగా ఉంటుంది. అదే కనుక 13, 14లో ఉంటే కనుక అప్పుడు నేను చెప్పిన మీకు ఏవైతే స్ట్రాటజీస్ ఉన్నాయో ఆ స్ట్రాటజీస్ని బిల్డ్ చేస్తారండి. ఏ కాల్ షార్ట్ చేస్తారు, పుట్ షార్ట్ చేస్తారు. సో అదేమవుతుందంటే ఎట్ ద మనీ దగ్గర 2 షార్ట్ చేస్తేనేమో షార్ట్ స్ట్రాడల్ అయిపోతుంది. కొంచెం అవుట్ ఆఫ్ ది మనీలోకి వెళ్ళి కొంచెం తీసుకుంటే మాత్రం అది మీకు షార్ట్ ట్రయాంగిల్ అవుతుంది. అది స్ట్రాటజీ అండి. నేను అలాంటి స్ట్రాటజీని 4-5 ఇయర్స్ పేపర్ మీద, ఎక్సెల్ మీద ట్రేడ్ చేయకుండా చార్ట్ చూస్తూ 3.5
3:30 వరకు లైవ్ ట్రేడ్‌లో కూర్చొని ప్రాక్టీస్ చేసి ఇప్పుడు బయింగ్ సైడ్‌కి వచ్చానండి. ఎందుకంటే ప్రాక్టీస్ చేసినప్పుడు దాంట్లో ఎంత ప్రాక్టీస్ చేసినా గానీ 4,000-5,000 మనం పెట్టే 5-6 లాక్స్‌కి సెల్ చేయాలంటే సెల్ చేసేటప్పుడు మీకేమవుద్దంటే ఎక్కువుంటుందండి దానికి ప్రైస్ ఎక్కువుంటుంది. మీకు నేను ఇంకొక పాయింట్ అండి ఎప్పటినుంచో చూపిద్దాం అనుకుంటున్నాను మర్చిపోతున్నాను. ఆర్డర్స్ బుక్‌లోకెళ్ళిన తర్వాత కాంట్రాక్ట్ నోట్‌లోకెళ్తే మీరు ఈ ట్రేడ్ చేసినందుకు మనం గవర్నమెంట్‌కి పే చేసే చార్జెస్ కానీ, ఇవి గానీ మీకు క్లియర్‌గా ఇక్కడ చూపిస్తుంది. ఓకే. 462 చార్జెస్. అంటే ఈరోజు నేను ట్రేడ్ చేసినందుకు నాకు 462 నాకొచ్చిన ప్రాఫిట్‌లోంచి. అదే నేను లాస్ వెళ్ళినా గానీ వెళ్ళిపోతుంది. సో, మీరు ఇలాగ 4, 5 ట్రేడ్స్ చేశారనుకోండి, మీకొచ్చే అక్కడ స్క్రీన్‌లో మీకు ఒక 1000 2000 కనిపించినా గానీ, మీకు అక్కడ అప్పుడు ఏం జరుగుద్దంటే ఇదిగోండి ఈ సపోజ్ 1000, 2000 ప్రాఫిట్ మీకు చూపించిందనుకోండి, అందులోంచి మీకు చార్జెసే 2, 3000 వెళ్ళిపోతాయి. మీకొచ్చేది ఏముండదు. నెగెటివ్ అకౌంట్ అవుతది. అర్థమవుతుందా? స్మాల్ ట్రేడ్ చేసేటప్పుడు చార్జెసే చాలా గవర్నమెంట్ ఎందుకంటే రిటైల్ ట్రేడర్స్‌ని ప్రొటెక్ట్ చేయడం కోసమే పెంచేశారు. సో, ప్రాపర్ నాలెడ్జ్‌తో వస్తే నో ప్రాబ్లమ్. ప్రాపర్ నాలెడ్జ్ లేకుండా ట్రేడ్‌లోకి ఎంటర్ అయితే మాత్రం మీ అమౌంట్ జీరో. అందులో నో డౌట్ అబౌట్ ఇట్. బుక్‌లో రాసుకోండి కావాలితే. ఓకేనా? ప్రాక్టీస్ చేయండి. ఏమైనా డౌట్ వస్తే కామెంట్ పెట్టండి. 100% మీకు చెప్తాను. ఇంకొకటి నేను నెక్స్ట్ సాటర్డే గానీ, సండే గానీ నేను 2,00,000 పెట్టి నేర్చుకున్న కోర్స్ దాని గురించి కూడా నెక్స్ట్ వీడియో రిలీజ్ చేస్తాను మీకు. ఓకే. బై బై. సీ యూ ఆన్ టుమారో.